అయ్యే 10 శ్లోకాలే అనుకుంటూ ఉంటే సురేశ్వరాచార్యుల వారు రచన మానసోల్లాసం అనే పేరుతో మొత్తం 10 అధ్యాయాల గ్రంథం ఉంది. దీనికి మహానుభావుడు ఒక ఆయన స్వయం ప్రకాశ యతీంద్రుడు అనేటువంటి ఆయన సంస్కృతంలో అద్భుతమైన వార్తికములు వచన రూపంలో రచించారు. మళ్ళీ దానికి ఎంత విస్తారమైన గ్రంథం చూడండి దక్షిణామూర్తి స్తోత్రం. ఇవంతా కలిపితే వాల్యూమ్స్ వస్తాయి దీనికి. అంటే ఒక్కొక్క శ్లోకము తేలిగ్గా చదివేస్తాం కానీ ఒక్కొక్క శాస్త్రం అంత బరువుగా రాశారు భగవత్పాదుల వారు. ఇందులో అంత విశేషం అండి. ఇక్కడ ఆయన రచించిన తేటగానే ఉంది, కానీ హృదయంలో పట్టడం కోసం మహానుభావులు ఇంత వ్యాఖ్యానం రచించారు. అందులో దక్షిణామూర్తి శబ్దాన్ని చాలా విశేషంగా వ్యాఖ్యానించారు. ఈ స్వరూప యతీంద్రుడు చాలా విశేషంగా చెప్పారు మహానుభావులు. ఇక్కడ స్వయం ప్రకాశ యతీంద్రుడు ఆయన చాలా అద్భుతమైన వ్యాఖ్య రచిస్తూ దక్షిణామూర్తి శబ్దానికి అర్థం చెప్తున్నాడు. ఇక్కడ ముందు గురువుకి నమస్కారం కదా, గురుమూర్తయే. గురుమూర్తయే అంటే గురువు అంటే ఏమిటో చెప్తున్నారు చూడండి. సాక్షాత్కృత బ్రహ్మతత్వతయ త్రివిధ పరిచ్ఛేద శూన్యో జ్ఞానోపదేష్ట పురుష తన్మూర్తయే తద్రూపేణ అవస్థితాయ గురుమూర్తయే. ఇది చక్కటి సంస్కృతంలో చెప్పాడండి. గురువు అనగా బ్రహ్మతత్వముని సాక్షాత్కరింపజేసుకున్నవాడు, ఇది అర్థం. గురువు అనగా బ్రహ్మతత్వమును సాక్షాత్కరింపజేసుకున్నవాడు అంటే తనకు ప్రత్యక్షముగా స్పష్టముగా గ్రహించి అనుభవానికి తెచ్చుకున్నవాడు. అతనికి త్రివిధ పరిచ్ఛేద శూన్య, 3 పరిమితులు లేవు అతనికి. 3 పరిమితులు అంటే దేశ కాల వస్తు. అతడు ఒక దేశంలోనో ఒక కాలంలోనో ఒక వస్తు పరిమితిలో ఉండడు. అంటే అర్థం ఆయనకు శరీరం లేదని కాదు, శరీరంలో తానున్నా శరీరం తాననే అజ్ఞానం లేనివాడు. సర్వవ్యాపకమైన బ్రహ్మమునే నిరంతరం చింతన చేస్తే అనుభవానికి తెచ్చుకున్నవాడు వాడు గురువు. అటువంటి వాడే జ్ఞానోపదేష్ట, జ్ఞానాన్ని ఉపదేశించే పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఇక్కడ పురుష శబ్దానికి మగాడని అర్థం కాదండి, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అర్థం. అటువంటి పరిపూర్ణుడైనటువంటి వాడు అతడు మూర్తయే. మళ్ళీ గురువు మూర్తయే. గురువుని మూర్తి అని ఎందుకన్నారంటే ఆ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుని ఆ స్వరూపాన్ని చెప్పడమే కాదు, ఆ స్వరూపంలోనే ఎప్పుడు ఉన్నాడు ఆయన ఇక్కడ. అందుకే తద్రూపేణ అవస్థితాయ గురుమూర్తయే నమః. ఆ గురుమూర్తి శివునికి వేరు కాదు, అందుకే దక్షిణామూర్తయే. ఇప్పుడు దక్షిణామూర్తి శబ్దానికి అర్థం తెలుసుకుందాం. ఇక్కడ దక్షిణామూర్తి అంటే దక్షిణ దిగభిముఖా మూర్తి విగ్రహ యస్య తస్మై. దక్షిణ దిక్కుకు అభిముఖంగా కూర్చున్నవాడు దక్షిణామూర్తి. ఇది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దక్షిణామూర్తి శబ్దానికి అర్థం బాగా పట్టుకోగలిగితే తర్వాత శ్లోకాలు సులభంగానే వెళతాయి. దక్షిణామూర్తి అంటే అర్థం ఏమిటి? దక్షిణ అనే శబ్దానికి ఒక విగ్రహంగా మీరు భావన చేసినట్లయితే మొదట అదే కలుగుతుందండి. ఆ విగ్రహం ఎక్కడుంటుందంటే మీరు శివాలయాలకు వెళ్ళి చూస్తే ఉత్తరం వైపు ఈ స్వామి కూర్చుని ఉంటాడు. ఎప్పుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. దక్షిణానికి అభిముఖం అంటే సౌత్ ఫేస్ అంటాం మనం. ఇక్కడ దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. దక్షిణం వైపు చూడాలంటే ఆయన ఉత్తరం వైపు కూర్చోవాలి. ఉత్తరం వైపు కూర్చుంటాడు. మనకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శక్తి ఉందని మన శాస్త్రం చెప్పింది, తెలుసు కదా మీకు. ఈ వాస్తు పిచ్చిగాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క శక్తి ఉంది. తూర్పుకు ఒకటి, ఉత్తరానికి ఒకటి. ఏది మంచి దిక్కు? దిక్కులన్నీ మంచివేనమ్మా, కానీ దేనికి ఏది మంచిది ఉంది. అది అక్కడ దేనికి ఏది మంచిది ఉంటుంది ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. పడగలు మంచిది, దేవుడిగా మంచిదా? రెండు అవసరమే. అయ్యో దేవుడి గదిలో పడుకుంటాం ఏంటి? ఇక్కడ పడుకునేటప్పుడు అది అవసరం, పూజించేటప్పుడు ఇది అవసరం. కానీ ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అందుకు తూర్పు దిక్కు ఐశ్వర్యానికి, ఉత్తర దిక్కు జ్ఞానానికి చెప్తారు. అందుకు ఉత్తర దిక్కుకు మనం తిరిగి నమస్కరిస్తే గురు శక్తి లభిస్తుంది. ఇది ఒక శాస్త్రం అంతే. కనుక ఎప్పుడైనా ఉత్తర దిక్కే తిరగాలని చెప్పట్లేదు, అది ఒకటి ఉంది దానికని తెలుసుకోవడం వరకు. ఉత్తర దిక్కు జ్ఞానం, తూర్పు దిక్కు ఐశ్వర్యం అని చెప్తారు. అందుకే రెండే మనకి దైవ కార్యాలకు వాడుతుంటాం. మిగిలిన వాటి పర్పస్ వాటికి ఉంటుంది. అంతేగాని ఏమిటండి ఇదంతా దిక్కులన్నీ ఒకటే కదండి, మా మతంలో అలాంటివి ఏం లేదండి, ఏ దిక్కైనా పర్వాలేదు, దిక్కుమాలితనం అంటారు. తెలుసుకోండి. ఇక్కడ ఏ దిక్కుకి ఏ శక్తి ఉందో చెప్పేది గొప్పది, ఏ రోజుకి ఏది ఉందో గొప్పతనం చెప్పాలండి. దక్షిణ దిగభిముఖ విగ్రహ దక్షిణామూర్తి అన్నారు. ఇక్కడ దక్షిణ దిక్కు అభిముఖంగా ఉంటారు కనుక దక్షిణామూర్తి. ఇది మనం ఈ శివాలయాల్లో, ప్రాచీన శివాలయాల్లోకి దర్శిస్తే కనబడతాడు. ఇక్కడ ప్రదక్షిణ క్రమంలో మనం వస్తూ ఉంటే అక్కడ కూడా ప్రదక్షిణం అంటే దక్షిణమే ఉందండి అక్కడ కూడా. కానీ దక్షిణామూర్తి చుట్టూ ప్రదక్షిణ చేయబోతున్న 5 రోజులు అంతే. ప్రదక్షిణం అంటే అర్థం ఏంటంటే అన్ని యాంగిల్స్ లోంచి చూడడం, అది ఇంకోటి కాదు. ప్రదక్షిణగా అన్ని యాంగిల్స్ లో చూడగలరు. ఇక్కడ దక్షిణామూర్తి జ్ఞానస్వరూపం కదా, జ్ఞానాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించడమే దక్షిణామూర్తి ప్రదక్షిణం. కనుక 5 రోజులు ప్రవచనానికి ఏదైనా శీర్షిక పెట్టేంటంటే దక్షిణామూర్తి ప్రదక్షిణం అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు స్వామివారి దక్షిణం వైపు చూస్తున్నట్ట.
అంటే ఉత్తర దిక్కు జ్ఞానదేవత కనుక ఆ జ్ఞాన స్థితిలో ఆయన ఉన్నాడని అర్థం. ఇప్పుడు దక్షిణ అనే శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూద్దాం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దక్షిణ అంటే యజ్ఞం చేసిన వెంటనే ఇస్తారు కదండి, అదండి అని కాదు ఇక్కడ అర్థం. దానికి దక్షిణ శబ్దం ఎందుకు పెట్టారో తర్వాత తెలుసుకుందాం, ప్రస్తుతం అనవసరం. దక్షిణం అంటే సమర్థుడు, దక్షిణ అంటే సమర్థుడు, ఇది అర్థం. అది ఎక్కడ కనిపిస్తుంది? సుందరకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం చేసే ముందు ఆ దక్షిణం వైపు ఒకసారి చూస్తాట. అక్కడ ఒక మాట రాస్తాడు వాల్మీకి, దక్షిణో దక్షిణాం దిశం అని. దక్షిణుడు దక్షిణం వైపు చూస్తున్నాడు అన్నాడు. ఇక్కడ దక్షిణుడు అని హనుమంతుడికి పేరు చెప్పాడు. ఇక్కడ దక్షిణుడు అని ఎందుకన్నాడంటే సర్వసమర్థుడు అర్థం. ఇక్కడ దక్షిణ అంటే సర్వసమర్థ. లోకంలో కూడా దక్షత అనే మాట వింటుంటారు కదా, దక్షత గలవాడే దక్షిణుడు. కానీ సర్వసమర్థుడైన వాడెవడు ఆయన దక్షిణుడు. ఇప్పుడు సర్వసమర్థుడు ఎవరండి? భగవంతుడు తప్ప మరొకడు లేడు. సర్వసమర్థుడు ఈశ్వరుడే, శివుడే సర్వసమర్థుడు. ఎందుకంటే సృష్టి స్థితి లయ అనే పని చెయ్యగలగడం సమర్థత, అవునా కదా? విశ్వాన్ని సృష్టించడం, స్థితి చేయడం, లయం చేయడం అనేది ఎవరూ చేయలేని ఆయన చేస్తున్నాడు. ఎవరూ చేయలేని చేసినప్పుడే గొప్ప సమర్థుడు అనేది. కనుకనే కర్తుం అకర్తుం అన్యథాకర్తుమే సమర్థ దక్షిణ. చేస్తాడు, చెయ్యి కూడా కూర్చుంటాడు. ఎందుకు బాబు చేయలేమని అడిగేవాళ్ళు లేడు ఆయనకి ఇక్కడ. ఎందుకంటే ఆయన అడగాలంటే ఆయన చేత చెయ్యబడ్డవాడే అడగాలి. ఆయన చేయకపోతే అడిగేది ఉంది ఇక్కడ. ఆయన ఎవడు అడగగలడు? ఆయన ఇలాగే చేయగలడు, అలాగే చేయగలడు. ఎందుకు ఇలా చేసావు అనడానికి లేదు. ఎందుకంటే ఆ తెలివి మనకెక్కడ ఉంటుంది? అందుకే అన్నీ చేయగలిగిన సమర్థుడు కనుకనే సృష్టి స్థితి లయలు చేయగలిగిన వాడు సర్వసమర్థుడు దక్షిణుడు. అలాంటి సర్వసమర్థుడు ఒక మూర్తి ధరించి వచ్చాడు అనుగ్రహించడానికి, శిష్యుల్ని, లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అందుకే దక్షిణుడు మూర్తి ధరించి వచ్చాడు కనుక మూర్తి అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఒక మేనిఫెస్టేషన్. సర్వసమర్థత అనే శక్తి ఒక రూపం ధరించి వచ్చిందని ఇక్కడ. ఎందుకంటే సృష్టి స్థితిలో చేసే భగవంతుడికి నిజాన్ని ఏ రూపం ఉంది? శక్తికి రూపం ఉంటుందా? రూపరహితుడైన భగవానుడి జగత్తంతా నిర్వహిస్తున్నాడు. కానీ రూపం లేదన్నారే తప్ప రూపం ధరించలేడు అనలేదు. ఆయన రూపం ధరించగలడు. అయ్యే ప్రపంచాన్ని నడపగలిగేవాడు రూపం ధరించలేడా అండి ఇక్కడ? అందుకే భక్తులను అనుగ్రహించడం కోసం ఒక రూపం ధరించాడు. ఆ రూపం దక్షిణుడు ధరించిన మూర్తి దక్షిణామూర్తి. ఆ రూపమే చూపిస్తున్నది అన్నీ చేయగలిగిన వాడిని నేనున్నా, నీకెందుకురా భయం అంటుంది ఇక్కడ. అది గొప్ప విశేషం అండి ఇక్కడ. కనుక దక్షిణ అంటే సమర్థుడు. సమర్థత అనే దానికి దాక్షిణ్యం అంటారు. దాక్షిణ్యం కలవాడు దక్షిణుడు. దాక్షిణ్యం అనగానే మీకు మాట గుర్తొస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవా? ఇది కూడా తెలుగు మాటలండి. కొద్ది తరాల తర్వాత వినబడిన మాటలు ఇవి. ఇంకా తెలుగుని ఎంత ప్రశంపజేయాలో అంత జరుగుతుంది. ప్రజల వైపు నుంచి, ప్రభుత్వాల వైపు నుంచి కూడా తెలుగు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఇవి ఇప్పుడు వేదాల్లో వినబడతాయి ఈ మాటలన్నీ. ఎందుకంటే అది అర్థం కాదు, ఇది అర్థం కాదు. అది ఏమన్నా దయాదాక్షిణ్యాలు విన్నారు ఎప్పుడైనా? దయాదాక్షిణ్యాలు లేవా అని. ఈ దయాదాక్షిణ్యాలు అనే మాట ఎంత అందమైన మాట అండి. ఇక్కడ దయన్నా దాక్షిణ్యమన్నా ఒకటేనా? ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు ఉంటాయి? ఏదో అర్థంలో తేడా ఉంటుంది. దయ అంటే ఏమిటి, దాక్షిణ్యం అంటే ఏంటో చూద్దాం. దయ అంటే ఎవరైనా బాధపడుతుంటే మనకి బాధ కలిగితే దయ అంటారు. ఇది ఉత్తమ పురుషులకు కలుగుతుందండి. అదే ఎవడు ఏడ్చినా నా పబ్బం నాకు గడిచిపోతే చాలు అనుకునే పాపాత్ముల గురించి కాదు ఇక్కడ. ఎవరైనా దుఃఖపడితే వీడికి మనసు కరిగింది అనుకోండి, దానికి దయ అని పేరు. మనసు కరగడం అందరికీ ఉంటుంది, కానీ అవతల వాడు దుఃఖం పోగొట్టగలగాలి. ఆ పోగొట్టగలిగే శక్తి పేరు దాక్షిణ్యం. అందుకే దయ ఉంటే సరిపోదు, దాక్షిణ్యం ఉండాలి ఇక్కడ. రెండు కలిస్తే దయా దాక్షిణ్యం అంటున్నాం. కానీ కొంతమందికి దయ ఉంటుంది, కొంతమందికి దాక్షిణ్యం ఉంటుంది. రెండు విడివిడిగా ఉంటే ప్రయోజనం లేదు. ఒక ఆయన నేల మీద పడిపోయిన నెత్తరా బాబు అని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్క ఆయన వచ్చి ఆయనతో పడి ఏడుస్తున్నట్ట. ఇదేమిటి నువ్వు కూర్చుని ఏడుస్తున్నావు, ఎత్తకుండా ఎత్తే శక్తి నాకు లేదు కాబట్టి నేను ఓదారుస్తున్నాను, కన్నీళ్ళు తుడుస్తున్నాడు. కన్నీళ్ళు తుడిస్తే ఏం లాభం అండి? ఎత్తాలి కానీ ఇద్దరు ఏడుపుగాళ్ళు తయారయ్యారు అక్కడంతా. ఏడ్చువాడిని చూచి ఏడ్చువాడు, ఏం లాభం అంటే వీడి దయ ఉంది, దాక్షిణ్యం లేదు. ఇంకొక ఆయన మంచి శాండ పక్కన జరుపుతున్నాడు. బాబా కొంచెం వీడిని ఎత్తండి అన్నారు. వాడు చూసి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. అంటే వాడికి దాక్షిణ్యం ఉంది కానీ దయ లేదు. చూసారా ఎంత ప్రమాదం? దాక్షిణ్యం లేకపోకుండా దయ ఉంటే ప్రమాదం, దయ లేకుండా దాక్షిణ్యం లేకపోయినా ప్రమాదం. ఇంకొక ఆయన వచ్చారండి, హర్రే పడిపోయేవాడు గట్టిగా లాగాడు. అంటే వాడు రెండు ఉన్నాయి, దయా దాక్షిణ్యం. అలాగే భగవంతుడికి ఈ ప్రపంచాన్నంతటిని సృజించడమే కాకుండా ప్రతివాడిని కనిపెట్టుకుంటూ అందరిని నడిపిస్తున్నాడే, ఆ దయ కాకపోతే ఏంటండి? ఆ దయని
సమర్థత రూపంలో చూపిస్తున్నాడు కనుక దాక్షిణ్యం కాకపోతే ఏమిటండి? భగవంతుడి యొక్క దయా దాక్షిణ్యం కలిసి ఒక మూర్తి కడితే దాని పేరు దక్షిణామూర్తి. మాట అంటేనే ఎంత ఆనందంగా ఉన్నదండి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి వాడు మాకు ప్రభు అండి వీడు. ఇలాంటి దక్షిణామూర్తిని ప్రభువుగా కలిగిన హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆయన కథలుడు మెదలుడు మాట్లాడకుండానే అనుగ్రహిస్తాడు ఇక్కడ. అటువంటి దక్షిణామూర్తి రూపాన్ని ధరించాడు భగవానుడు. కనుక దక్షిణామూర్తి అంటే అర్థమైంది కదా, సర్వసమర్థుడైనటువంటి వాడు. సర్వసమర్థత అంటే సృష్టి స్థితి లయాదులు చేయగలిగిన వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అని ఈశ్వర లక్షణములు ఉన్నాయో అవి దక్షిణ. దక్షిణ అంటే ఈశ్వరత్వమే. ఈశ్వర అనే శబ్దానికి పర్యాయ పదమే దక్షిణ. సర్వసమర్థుడు, అన్నిటి మీద పట్టున్నవాడు ఆయన. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అన్నట్లుగా, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించి జగత్యాం జగత్ అని చెప్పినట్లుగా ఈశ్వర శబ్దానికి పర్యాయ పదమే దక్షిణ. అటువంటి ఈశ్వరుడు స్వతహాగా నామరూపరహితులైనప్పటికీ భక్తానుగ్రహార్థం మూర్తి ధరించాడు కనుక దక్షిణామూర్తి అని చెప్తూ మరొక అర్థాన్ని చెప్తున్నారండి ఇక్కడ. చాలా విశేషమైన అర్థం. శ్రీమతి సచ్చిదానందాత్మిక గుర్వి అతి మహత్తరామూర్తి స్వరూపం యస్య స తథా తస్మై శ్రీ గురుమూర్తయే. దక్షిణామూర్తిని గురుమూర్తి అని ఎందుకన్నానంటే, గురువు అనే శబ్దానికి గొప్ప అని అర్థం. అన్నిటికంటే ఏది గొప్ప దాన్ని గురువు అనాలండి. అన్నిటికంటే ఏది గొప్ప? ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా పరమేశ్వరుడు గొప్ప, కానీ ఆయన గురు. ఎలాంటి గురువు అంటే శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ అనే శబ్దానికి శ్రీమంతమైన అంటే మంచి శోభ కలిగినటువంటి వాడు, ఐశ్వర్యవంతుడు, శక్తిమంతుడు. ఆ శ్రీ అనే శబ్దానికి సచ్చిత్ ఆనందాత్మిక అని అర్థం. శ్రీ గురుమూర్తయే అంటే సచ్చిదానందాత్మికమైన గురుమూర్తి అయినటువంటి వాడు, అతి మహత్తరామూర్తి, అతి గొప్పదైనటువంటి మూర్తి ధరించిన దక్షిణామూర్తికి నమస్కారము. ఇంతవరకు ఒక అర్థం చెప్పుకున్నాం కనుక ఇంకొక అర్థాన్ని పరమార్థ పరంగా చెప్తున్నాడు ఇక్కడ. వేదాంత పరంగా మహానుభావులని స్వయం ప్రకాశితేంద్రుడు శ్రియా అనాద్యచింత్య మాయాశక్త్య దక్షిణ సృష్టిస్థిత్యంత విరచనా నిపుణ చ అసౌ పరమార్థత అమూర్తిశ్చ ఆకార విశేషరహిత అన్నారు ఇక్కడ. చాలా విశేషమైన అంశం చెప్పారండి ఇక్కడ. శ్రీ అనే మాటకి మాయాశక్తి అని అర్థం. భగవానుడి ప్రపంచాన్నంతటినీ తనదైన మాయాశక్తితో చేస్తున్నాడు. ఆ మాయాశక్తి పేరు శ్రీ. ఆ మాయాశక్తిని కలిగినటువంటి దక్షిణామూర్తి. దక్షిణ అంటే ఇంతగా ఏం చెప్పుకున్నా సమర్థుడు. ఏమిటా సమర్థత? సృష్టి స్థితి అంత విరచనా నిపుణ. నిపుణ నైపుణ్యం పేరు దక్షిణ. నైపుణ్యం సమర్థత. ఏమిటా నైపుణ్యం? సృష్టి స్థిత్యంత విరచనా నిపుణ అసౌ. అటువంటి దక్షిణుడు మూర్తి కడితే దక్షిణామూర్తి అన్నారు కదా. సంస్కృత భాషలో చమత్కారం చూడండి. దక్షిణ మూర్తి అంటే సమర్థత మూర్తి భవిస్తే దక్షిణామూర్తి. కానీ దక్షిణ అమూర్తి అన్నాడు. విభజన, సంధి విభజన అలా చేయొచ్చు. దక్షిణ అమూర్తి. అమూర్తి అంటే మూర్తి లేనివాడు, ఏ రూపము లేనివాడు అర్థం ఇక్కడ. కానీ దక్షిణ అమూర్తి అంటే సర్వసమర్థుడైన వాడు, ఏ రూపము లేనివాడు అర్థం ఇక్కడ. ఎంత అందమైన మాట అండి. ఉపనిషత్తు మాట చెప్పింది, ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. బ్రహ్మము రెండు విధములు, సగుణము నిర్గుణము. మూర్త బ్రహ్మము, అమూర్త బ్రహ్మము. నామరూపాలతో తెలియబడుతున్న బ్రహ్మము మూర్త బ్రహ్మము, నామరూపాలకు అతీతమైన వాడు నిర్గుణ బ్రహ్మము, అమూర్త బ్రహ్మము. కానీ దక్షిణ మూర్తి, దాక్షిణ్యం మూర్తి భవించి వచ్చిన వాడు దక్షిణామూర్తి. దక్షిణ అమూర్తి ఇది విభజించు. కానీ మూర్తము ఆయనే, అమూర్తము ఆయనే. ఏ ఈశ్వరుడు మూర్తముగా అమూర్తముగా ఉన్నాడో ఆయనే మా దక్షిణామూర్తి. కనుక మూర్తిగా కనబడ్డా ఆయన మూర్తి లేకుండా కూడా ఉంటాడండి. ఇది దక్షిణామూర్తి. ఒక మాట, ఒక రహస్యమైన మాట. ఇది చెప్పిన స్వయంగా రమణులు వారు చెప్పినటువంటి అంశం. ఎందుకంటే దక్షిణామూర్తి తత్వం చెప్పేటప్పుడు రమణులు వారిని తలంచుకోవాలి. దక్షిణామూర్తి తత్వము సత్యము అని భూమి మీద నడిచి నిరూపించినటువంటి మరొక అద్భుతమైన జ్ఞానావతారం రమణ మహర్షి. దక్షిణామూర్తి తత్వం అంటే ఆయన గుర్తొస్తారండి. ఆ మౌన వ్యాఖ్యా ప్రగతి పరబ్రహ్మతత్వం, ఆత్మతత్వం తాను పొందినవాడు. ఆయన దక్షిణామూర్తి గురించి ఒక మాట చెప్పాడు. ఇది చాలా ఏళ్ల క్రితం సభలో చెప్తే ఒక పండితుడు వాదనకు వచ్చాడు. ఆ వాదనకి మళ్ళీ సమాధానం కూడా చెప్పడం జరిగింది అనుకోండి. ప్రతివారు హృదయంలో పరమాత్మ స్థానం ఉంటుందని తెలుసు కదా. తెలుసా? తెలుసు. యోగి ఉజ్జానగమ్యం. యోగులు హృదయంలో ధ్యానిస్తారట. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలోనే ఉంటాడు. అంతటా ఉండేడండి. సర్వవ్యాపకుడని చెప్తూ మళ్ళీ హృదయంలో ఉంటాడని చెప్తే తప్పు కదా. అంటే సర్వవ్యాపకుడైన బ్రహ్మమును నువ్వు పొందగలిగేది హృదయం ద్వారానే అని అర్థం ఇక్కడ. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. హృదయంలో ధ్యానించాలి. హృదయంలో ఈశ్వర స్థానం ఎలా ధ్యానించాలి అంటే
హృదయ కుహర మధ్య అని ధ్యాన శ్లోకాలు ఇవన్నీ చెప్తుంటారు. హృదయంలోనే పరమాత్మ ఉన్నట్టు అలా ధ్యానించాలండి. సచ్చిత్ రూపంలో భగవంతుడు ఉన్నాడని ధ్యానం చేస్తాం. ఎటుంటాడు అంటే హృదయంలో ప్రతివాడికి హృదయంలో దక్షిణం వైపు కొంచెం ఉంటాడు. ప్రతివారు హృదయంలో దక్షిణం వైపు, ఆ హృదయంలో కుడి వైపున పరమాత్మ యొక్క స్థానం అని చెప్తూ హృదయానికి దక్షిణం వైపు అమూర్తముగా ఎవడున్నాడో వాడు దక్షిణామూర్తి అని అర్థాన్ని రమణులు వారు చెప్పారు. ఇది చెప్తే ఒక ఆయన అన్నాడు, హృదయంలో కుడి కార్నర్లో కాదని మధ్యలో ఉంటాడని ఫలానా శాస్త్రంలో ఉందన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, దక్షిణామూర్తి భూమధ్య స్థానంలో ఉంటాడండి, హృదయంలో కాదండి అన్నాడు. ఇలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే అసలు హృదయం అనేది ఒకటి ఉందా అని కూడా డౌట్ వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ. ఇది స్వయంగా ఒక యోగి తన ఎక్స్పీరియన్స్ రాసుకున్నాడండి. హృదయం ఎక్కడుంది? రమణ మహర్షి ఇది చెప్పారు, రామకృష్ణ పరమహంస మరొకటి చెప్పారు. ఈ ఇద్దరిని గౌరవించేటటువంటి ఒక ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నట్ట. ఆశ్చర్య, ఇక్కడ జరిగిన సంఘటన అండి. ఆ జరిగిన ఆయన ఎవరికి జరిగిందో ఆయన ఇప్పటికీ ఉన్నాడు, తన పుస్తకంలో రాసుకున్నాడు. ఆయన సాధన తొలి దశలో హృదయం అంటే ఏది, భూమధ్యస్థానమా లేక హృదయం అనే చాలా మంది అనేటువంటిది ఏదుందో మన యొక్క ఛాతీ మధ్య భాగంలో అదైతే దాని మధ్యలో ఉన్నాడా కుడివైపు ఉన్నాడా అని ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కసారి ఆకాశం నుంచి ఒక కాంతి పుంజం వచ్చి ఆయన ఎదురుగా దిగిందిట. ఆ కాంతి పుంజం చూస్తూ ఉంటే ఒక యోగి రూపం ధరించింది. అతను హిమాలయాల్లో ఉన్న ఒక సిద్ధ పురుషుడు ఈయన అనుగ్రహించడం కోసం అక్కడికి వచ్చాడు. ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, నాయన, ఒక్కొక్క జీవి వాడి యొక్క యోగ్యత బట్టి వాడి పూర్వజన్మల సాధనా ప్రకారంగా భగవంతుణ్ణి తన యోగ కేంద్రాల్లో ఒక్కొక్క చోట చూడగలడు. కొందరు అనాహత చక్రంలో చూస్తే, కొందరు ఆజ్ఞా చక్రంలో చూస్తారు. అలాగా రమణుల వారు ఒక చోట దర్శించారు ఆయన్ని, ఇంకొక చోట దర్శించారు. అలాగ కేంద్రీకరించి అక్కడ దర్శించారు. తర్వాత అదే విశ్వంతో దర్శించారు. కనుక అది కూడా సత్యమే అని చెప్పాడు మహానుభావుడు. తెలియడం కోసం చెప్తున్నాను ఇక్కడ. కానీ హృదయ కుహరంలో దక్షిణుడే సర్వసమర్థుడై శరీరాన్నంతటి నడుపుతూ ఎవడున్నాడో. ఎందుకంటే శరీరాన్ని నడపగలిగే సమర్థత ఎవరిదండి? ఆలోచించండి. నాదే మాత్రం అనకండి, అలా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే బస్సు మీదకి వస్తుంది అనగానే అంటాం కానీ లోపల నడిపేవాడు మీదకి తెస్తున్నాడు అనుకో. ఇది అంతే. ఈ శరీరంలో ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నంతకాలం ఈ ఆటలన్నీ కూడా. ఈశ్వర సర్వభూతేష్ హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈ శరీరంలో ఉంటూ శరీరాన్ని నడుపుతున్న సమర్థుడు ఒకడు ఉన్నాడు. సమర్థతంతా వాడిదే నువ్వు తెలుసుకోగలిగితే తర్వాత వాడే నువ్వని ఎరుకు తర్వాత వస్తుంది నీకు. ఇక్కడ ముందు అహంకారాన్ని అర్పించు, తర్వాత అహమే బ్రహ్మమని గ్రహిస్తావు. తెలుసుకో, ఇక్కడ అహంకారాన్ని ఈశ్వరుడికి అర్పించిన వాడే అహం ఈశ్వరుడనే స్థితిని గ్రహించగలడు. కనుక ముందు అర్పించడం, తర్వాత గ్రహించడం. అహాన్ని ఈశ్వరుడికి అర్పిస్తే భక్తి, అహమే ఈశ్వరుడిని గ్రహిస్తే జ్ఞానం. అంతే, మరొకటి కాదండి. ఇంత సులభంగా ఉంటుంది వాక్యం వినడానికి. సాధనలోకి తెచ్చుకోవాలి. కానీ ప్రతివారి హృదయంలో ఉన్న దక్షిణుడు మూర్తరహితంగా ఉంటాడు కనుక దక్షిణామూర్తి అనే మాటకి ఇంత గొప్ప అర్థం ఉన్నది. కానీ దక్షిణామూర్తి అంటే ఎవడు సృష్టిస్తులే కారకుడైన సర్వసమర్థుడో, ఎవడు భక్తులను అనుగ్రహించడం కోసం మూర్తిని ధరించగలడో, నిజానికి ఎవడికి ఏ మూర్తి లేదో అటువంటి వాడు ప్రతివాడు హృదయంలో ఉన్నాడో అటువంటి స్వామికి నమస్కారము. ఆయన గురుమూర్తి గనుక నాకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఇది ఆ 4వ వాక్యానికి అర్థం. ఇప్పుడు 4వ వాక్యం చెప్పాను అంటే 9 శ్లోకాల్లో చెప్పబడుతున్న 4వ వాక్యానికి అంటే మొత్తం 9 మార్లు వచ్చే ఒక వాక్యానికి అర్థం చెప్పుకున్నాం. అంటే ఎన్నో శ్లోకాలు కవర్ చేసేసినట్టండి ఇక్కడ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ప్రథమ శ్లోకం. ఇందాక చెప్పినట్టు ఏకాగ్రత ఒక్కటే కావాలని, ఇంకేం పాండిత్యాలద్దు. పాండిత్యాలంటే ఒక ప్రమాదం. అంతేకాదు ప్రిజుడిస్ అని మరొకటి అంటారు. ఇదివరకే కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుని కూర్చున్నా మరొక ప్రమాదం. ఓపెన్ మైండ్తో వింటే మాత్రం మధురంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అంత చక్కగా ఇచ్చారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై చెప్పండి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చాలా మంది దగ్గర కాగితం ఉంది గనక, కొందరు నోటుకొచ్చు గనక అందరం కలిసి చదువుతాం. మీరు గట్టిగా చదివితే పక్కన అప్పుడే కళ్ళు మూసుకుంటున్న వాళ్ళకు కూడా మెలకు వస్తుంది. సౌనా చదువుదామా? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 3 అంశములు ఇక్కడ ఉన్నాయి: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు అంటే నేనంటే ఎవరికి వాడేనండి. జీవుడు అనగానే ప్రతిసారి నా వైపు చేయి చూపించకండి. ఎవరికి వాడే నేను, జగత్తు, ఈశ్వరుడు 3 ఉన్నాయి. ఈ 3 గురించి చర్చ చేయిస్తే మనకి ఏది అసలు స్వరూపం మనం గ్రహించే పని చేద్దాం. ఈ 3 సంబంధం, దీని గురించి మనం ఇప్పుడు ఆలోచించే పని చేస్తున్నాం. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. సిద్ధమే కదా? ఇప్పుడు సమస్య దేంతో ఉంది? మీ ఉపన్యాసంతో అనకండి. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రమాదం కాను, అవునా కదా? కానీ జీవుడికి నాకు ప్రమాదం లేదు. ఈశ్వరుడు తెలియని వాడు కనుక ఆయనతో అసలు బాధ లేదు. కనుక పట్టు కూర్చున్నదంతా ఏది? విశ్వం. ప్రమాదం అంతా దానితోనే ఉంది. ఇక్కడ ఈ విశ్వము అనేక రకాలుగా కనబడుతుంది. ఒక్కొక్కసారి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది, ఒక్కోసారి బాధిస్తుంది. అన్నీ ఇందులోనే ఉన్నాయి. రాగద్వేషాలు ఇత్యాదులన్నీ మనకి ప్రపంచంతో ఉన్న అనుబంధం వల్లనే అన్ని రకాలు ఏర్పడుతున్నాయి, అవునా లేదా? ఇది నాది, ఇది నాది కాదు, నాదైన దాని మీద ప్రేమ, అది కాని దాని మీద ద్వేషం. నాదైనది కూడా నాకు నచ్చినట్లేదు ప్రేమ, ద్వేషం, నచ్చినట్లుంటే సంతోషం. ఇలా వెళ్ళిపోతుందండి జీవితం అంతా. కనుక సమస్య అంతా విశ్వమే. కానీ విశ్వం యొక్క అసలు స్వరూపాన్ని చూసే ప్రయత్నం చేస్తే ఇంకా సమస్య ఉన్నది ఇక్కడ. కనుక విశ్వంతో నీకున్న అనుబంధం ఎలాంటిది? విశ్వం బయట ఉందా, లోపల ఉందా? ఏంటంటే ఇంత బయట కనబడుతుంది కదా. బయట కనబడుతుంది ఎప్పుడు? నువ్వు చూస్తే, అవునా లేదా? ఇప్పుడు అమెరికాలో ఏదో జరిగింది, నీకేం తెలుసు? నీకు తెలియదు. లేదండి ఇప్పుడే న్యూస్ చూశారండి, న్యూస్ చూస్తే తెలిసింది కదా. కనుక తెలిసేకే వచ్చింది ప్రపంచం, అవునా లేదా? కానీ ప్రపంచం అంటే నీవు గ్రహించేది, నీ మనస్సులో ఉన్నదే ప్రపంచం. ఎందులో ఉన్నది? మనస్సులో ఉన్నదే ప్రపంచం. కానీ బయట ఉన్నట్టు కనబడుతుందిట. ఎలాగో అంటే దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణం అంటే అద్దం, అద్దంలో కనబడే నగరంలాగా అన్నారు ఇక్కడ. ఈ ఉపమానాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఎందుకంటే వేదాంత విద్య చెప్పేటప్పుడు ఉపమానాలు చాలా అవసరము, ఉపమానాలు చాలా ప్రమాదము. 2 చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే చాలా అటెన్షన్ అవసరం. వేదాంత విద్య వినడానికి ఏకాగ్రత ఒక్కటే ఉండాలి, ఇంకేమీ అక్కర్లేదండి. అటెన్షన్ ఈజ్ ఎనఫ్. అంతేగాని నీకు దీనికి చెప్తూ సంస్కృత శ్లోకాలు తర్వాత ఉపనిషద్ వాక్యాలు ఉటంకించవచ్చు. అబ్బో వీడికి ఎన్ని తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ మీకు నాకు ప్రయోజనం లేదు దానివల్ల. 2వది, వీళ్ళు గ్రహించట్లేదు కదా. 4 కథలు ఉదాహరణలో చెప్పి మిమ్మల్ని నవ్వించాను అనుకోండి, భలే నవ్వించాను మీరు తృప్తిపడతారు, కానీ అసలు చెప్పలేదని నా అంతరాత్మకు తెలుసు. అందుకే అయోమయాలకు వెళ్లకుండా, పక్కతోవలు తొక్కకుండా, ఉన్నదున్నట్టు చెప్పడానికి ప్రయత్నించే ప్రయత్నానికి దక్షిణామూర్తి అనుగ్రహించుగాక. ఇది గ్రహించే ప్రయత్నం చేద్దాం. దర్పణంలో ఉన్న నగరం లాంటిది అయ్యా విశ్వం అన్నాడు ఇక్కడ. ఎక్కడుంది? నిజ అంతర్గతం, నీ లోపలే ఉన్నది విశ్వము. ఎలాగూ? దర్పణంలో నగరంలాగా. పశ్యన్నాత్మని, నీలో నువ్వు చూస్తున్నా బహిర్యోద్భూతం, బయట కలుగుతున్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు. దేనివల్ల? మాయయా. మాయ వల్ల నీ లోపల ఉన్న విశ్వాన్ని బయట ఉన్నట్లుగా నువ్వు భావన చేస్తున్నావు. దేనివల్ల? మాయ. ఇదొక శబ్దం వచ్చిందండి. ఈ మాయ శబ్దం అంత మాయ మరొకట్లేదు. అర్థమైనట్టే అర్థమవుతుంది, జారిపోతుంది. అందుకే దాన్ని మాయ అంటారు అన్నాడు ఇక్కడ. అది ఉందని చెప్తావా? చెప్పలేనండి. లేదంటావా? లేదని కూడా అనలేనండి. దాని పేరు మాయ అన్నాడు ఇక్కడ. మాయ అంటే మరేమిటో కాదండి, నీ అసలు స్వరూపం ఒకటైతే మరొకలా కనబడ్డమే, అంతే మాయ. మాయకు 2 లక్షణాలు ఉంటాయి: ఆవరణ, విక్షేపం. అసలు తెలియకపోవడం అనేది ఒకటి, ఒకదాన్ని ఒకటిగా అనుకోవడం ఒకటి. 2 వికారాలు మాయకున్నాయి ఇక్కడ. మొదటి దాన్ని ఆవరణం అంటే అసలు తెలియలేదు, ఏ బాధ లేదు, బాగా నిద్రపోతే ఏమీ తెలియలేదు, దాన్ని ఆవరణ అంటారు ఇక్కడ. ఒకదాన్ని వస్తువుని కప్పేసామండి వస్త్రంతో, వస్తువు ఉన్నట్టే తెలియలేదు, అది ఆవరణ. ఆ వస్తువును చూసి మరో వస్తువు అనుకున్నాం, దాని పేరు విక్షేపం అంటారు ఇక్కడ. ఈ 2 ఆవరణ, విక్షేపం. కనుక ఆత్మయో బ్రహ్మమో అసలు తెలియకుండా పోవడం ఆవరణ, ఒకదాని బదులు మరొకటి అనుకోవడం విక్షేపం. దీని పేరు మాయ. ఈ మాయ వల్ల ఏమవుతుందంటే నీ లోపల ఉన్న ప్రపంచం బయట ఉన్నట్లుగా నువ్వు భావన చేస్తున్నావు అన్నాడు ఇక్కడ. ఎలాగూ? దర్పణంలో ఉన్న నగరంలాగా. ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా చూద్దాం. దర్పణంలో నగరం ఉంది,
ఆ దర్పణంలో మీ నగరం చూస్తున్నంతసేపు ఆ నగరం యొక్క ఉద్యానవనాలు, త్రోవలు ఇవన్నీ అద్దంలో కనబడుతున్నాయండి ఇక్కడ. అది నువ్వు చూస్తూ ఆనందానుభూతిని పొందుతావు, లేదా బాధపడతావు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ దృశ్యం చూస్తున్నంతసేపు ఒక జలపాతం కనబడుతూ ఉంటుంది అద్దంలో. వెంటనే ఆహా ఎంత బాగుందో అంటావు, అమ్మో ఎంత జలపాతం అంటావు. ఈ లోపల మంటలు వస్తాయి, ఆహా ఏం మంటలు, అబ్బో ఏం మంటలు, ఎన్నో అనుకుంటుంటాం. కానీ ఈ మంటలు ఇవన్నీ కూడా దర్పణంలో ఉన్నాయా? లేవు. మీరు ముట్టి చూడండి, మంటలు వేడంటావు కదా, అద్దం మీద చేయి పెట్టండి, వేడి తగలదు. జలపాతం ఉంది కదా అని చేయి పెడితే జలము తగలదు. మరి ఏం తగులుతుంది ఒక్కసారి ఊహించండి. అద్దం ఎలా ఉంది? జలపాతపు తడి కానీ అగ్ని వేడి కానీ దొరికిలేవు. పైగా నిర్మలంగా ఉంది, నునుపుగా ఉంది. అద్దం యొక్క అసలు స్వరూపం ఏమిటి చెప్పండి? నిర్మలత్వం. ఏమీ లేదు దానికి, ఆ నిర్మలంగా ఉంది. దానిని ఇవన్నీ కనబడుతూ ఉంటే అవి లేనివన్నీ అందులో కనబడుతున్నప్పుడు నువ్వు దర్పణంలో ఇవన్నీ ఉన్నాయి అంటూ ఉన్నాయి ఒక విధంగా చూస్తే, కానీ దర్పణమే అదనుకుంటున్నావు. అది వచ్చింది బాధ. ఈ దర్పణం చూసి ఆ దర్పణమే జలపాతమైన, దర్పణమైన అగ్నిని ఇలా అనుకుంటున్నాము. అలాగే మన మనస్సులో ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తూ అది సత్యం అనుకుని సుఖదుఖాలకి రాగద్వేషాలకు లోనవుతున్నాం అన్నారు భగవత్పాల్ వారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. దర్పణంలో చూస్తున్నది ఎంత సత్యమో నీ మనస్సులో చూస్తున్న విశ్వం కూడా అంతే సత్యము. ఇది చెప్తున్న మాట. దర్పణంలో ప్రపంచం సత్యమా అసత్యమా? ఇప్పుడు చెప్పండి ఒక్క మాటకి. అసత్యం. ఏ కారణం చేసి చెప్పగలిగారు? దర్పణం యొక్క అసలు స్వరూపం ప్రపంచం కాదు. దర్పణం అసలు స్వరూపం ఏంటి? నునుపుదనం, స్వచ్ఛత. ఇదే దాని అసలు స్వరూపం. అది కానీ దానిలో కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ దాని అసలు స్వరూపాన్ని మర్చిపోయి ఇదంతా ప్రపంచం అని అనుకుంటున్నావో, నీ ఆత్మయందు ఈ ప్రపంచమంతా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ నేనే ఈ ప్రపంచం అని అనుకుంటూ ఈ ప్రపంచంతో రాగద్వేషాలను అనుభవిస్తాను. అసలు స్వరూపం అద్దంలా నిర్మలమైనటువంటిది. ఇది గ్రహించే ప్రయత్నం చెయ్యు. ఇది గ్రహించి అద్దం నిర్మలమైనది అని తెలియాలంటే దాని ముందు వస్తువు ఉండకూడదు అనకు. వస్తువు ఉంటే ఉండవచ్చు గాక, కానీ వస్తువు స్వరూపం అర్థమని భ్రాంతి చెందకు. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ ప్రపంచం చుట్టూ ఉన్నా నీ మనస్సులో ప్రపంచాన్ని గ్రహిస్తున్నా నీ అసలు స్వరూపం మాత్రం ప్రపంచం కాదు. ప్రపంచంతో ఏర్పరచుకున్న రాగద్వేషాలు, భయాలు కావు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అసలు ప్రపంచం లేదని అంటామా అంటే ప్రపంచం నీ అసలు స్వరూపం కాదని చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశం అండి. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న రాగద్వేషాలు కానీ, భయాలు కానీ ఇవన్నీ నువ్వు ప్రపంచబంధం బట్టి పట్టుకుంటున్నావు. కానీ అసలు స్వరూపం మాత్రం అదేది కాదు. నీ అసలు స్వరూపం నిర్మలం, స్వచ్ఛం. అది గ్రహించు. కనుక నా అసలు స్వరూపం నిర్మలమైనది, స్వచ్ఛమైనది. ఈ జగత్తు భాషిస్తున్న కొద్దీ భాషిస్తున్న జగత్తుని అద్దం ఎలా గ్రహిస్తోందో, అద్దం ముందు మీరు ఒక వస్తువును పెడితే వస్తువు తీసుకుంటుంది, ఆ వస్తువుపై మరొక వస్తువు వస్తే మరో వస్తువు తీసుకుంటుంది. కనుక మారుతున్న వస్తువులను పెట్టి అద్దం గ్రహిస్తుంది, కానీ అద్దం మారలేదు. అవునా లేదా చెప్పండి? ఎన్ని వస్తువులు మారుతుంటే ఆ వస్తువును గ్రహించుతూ తానుతో తాదాత్మ్యం చెందుతుంది అద్దం. అలాగే మారుతున్న ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. అది మన స్వరూపం అనుకుంటాం, అది మనదనుకుంటాం, మనమే అనుకుంటాం. దానివల్ల వస్తున్నాయి చిక్కులు ఇక్కడ. కనుక నీ యొక్క అసలు స్వరూపం తెలుసుకో. మారుతూ వెళ్ళిపోతున్న ప్రపంచం మారుతోంది, కానీ నా అసలు స్వరూపం ఎప్పుడు నిర్మలమైనది, నిర్మలమైనది. ఇవాళ నా ముందు బండరాయి కనబడచ్చుగాక, కనుక నేను బండరాయిలో నాలో బండ దూరిపోయిందో అని బాధపడతావు. రేపు అందమైన కమలం పెడతాడు వాడు, రాయి తీసేసి. పెట్టగానే అబ్బో నాలో కమలం ప్రవేశించింది అనుకుంటే, మెత్తన వాడిని మెత్తగా ఉన్నాను కమలంలాగా అనుకుని, నిన్నేమో కఠినంగా ఉన్నాను అనుకుంటే అజ్ఞానం కాదండి? నువ్వు పువ్వులా మెత్తగా లేవు, రాయిలా గట్టిగా లేవు, అద్దంలా నిర్మలంగా ఉన్నావు, స్వచ్ఛంగా ఉన్నావు. అది నీ స్వస్వరూపం తెలుసుకో. ఇది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ప్రపంచం నీలో ఉంది, బయట లేదు. ఈ మాట చెప్తే ఆశ్చర్యం వేస్తుందండి. బయట ఉంటేనే కదండి నేను అనుకుంటున్నాను ప్రశ్న వస్తుంది. అంతే కదా? బయట ఉన్నది నువ్వు అనుకుంటున్నది కదా, అంతే. ప్రపంచం నీలో ఉంది. మళ్ళీ నువ్వు అనుకుంటున్నదే నువ్వు ప్రపంచంగా భావిస్తున్నావు. ఒక్కొక్కడు కూడా అనుకుంటాడు. ఒక ఆయనకి ఆ రోజు తన వ్యాపారంలో పెద్ద ప్రాఫిట్ కలిసి వచ్చిందని న్యూస్ వచ్చిందండి. ఇంకా ఎగిరి గంతేసి వస్తున్నాడు. అసలు నష్టపోతాను అనుకున్న వాడి కోట్ల లాభం వచ్చి పడింది. ఇంకా రోజు గెంతుతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఈ లోపల వాన పడింది. వెంటనే వాళ్ళ ఆవిడతో అన్నాడు, చూసావా మనకి వాళ్ళ లాభం కలిసి వచ్చిందని దేవుడు సంతోషించి పూలవాన కురిపిస్తున్నాడు అక్కడ. మురిసిపోయాడు. ఇక్కడ ఆ పక్కింట్లో ఒకడికి ఏదో విషాద వార్త జరిగింది, చెడు వార్త విన్నాడు. వాడు వాళ్ళ ఆవిడతో అంటున్నాడు, చూసావా మనకు దుఃఖం కలగగానే భగవంతుడికి కూడా ఏడుపు వచ్చి ఆకాశం నుంచి వాన కురిపిస్తున్నాడు అండి అక్కడ. ఇప్పుడు చెప్పండి, ఈ వాన ఏడుపా ఆనందమా? పాప వానపాడికి వాహన ఉంది, వీడి పాటికి వీడున్నాడు. కానీ వీడి భావంతో దాన్ని గ్రహించడం వల్ల వీడి దాన్ని పొందుతున్నాడు. అలాగే సృష్టిలో ప్రతిదీ నువ్వు గ్రహించిన దాన్ని బట్టే. అదే హనుమాచార్య వారు గొప్పగా చెప్పారు.
కన్ను తెరిచినంతనే కలుగుని జగము, కను మూసినంతనే కడుశూన్యము, కనురెప్ప మరుగునిన కలిమియును లేమియును తన మనోభావనల తగిలితోచిని. కానీ నిజాంతర్గతం అంటే నువ్వు ప్రపంచాన్ని పొందుతున్న విధానం బట్టి ఉంటుంది. రమణుల వారు ఏ ప్రపంచాన్ని చూశారో ఆయన పక్కనున్న మనము, ఆయనతో పాటు తిరిగిన మనము అదే చూస్తాం. అదే చూస్తున్నామా? తేడా ఉంది. ఈ కనిపిస్తున్న ప్రపంచంలో ఇది సత్యం, ఇది అసత్యమని మనసుతో గ్రహించి ఆ భావనను లోపల అలా పెట్టుకుంటూ బాధపడుతున్నాం మనం ఇక్కడ. కానీ అసలు స్వరూపం నిర్మలమైందని గ్రహించు. అయితే ఇక్కడ బయటకు వస్తువు ఉంటే కదా నేను ఇలా అనుకుంటున్నానంటూ బయట వస్తువు మీద దోషం ఆరోపించవచ్చు. అందుకు ఉదాహరణలు చెప్పేటప్పుడు ఎక్కడికక్కడే గ్రహించాలి కానీ ఎక్కువ సాగదీయకూడదని చెప్పారు. ఉదాహరణలతో అది చిక్కండి, ఇందాక చెప్పుకున్నాను ఇక్కడ. ఎందుకంటే అద్దం లోపలే ప్రపంచం ఉంది కానీ బయట లేదు అన్నారు. ఇక్కడ బయట ఉంటేనే కదా అద్దంలో కనబడిందని వెంటనే ప్రశ్న మనకు వస్తుంది ఇక్కడ. అందుకు ఉదాహరణ ఏకదేశ గ్రాహ్యం అంటారు అంటే వాటి శాస్త్రంలో ఏకదేశ గ్రాహ్యం. ఇంకా దీన్ని ఉదాహరణ చెప్పాలి అంటే పూర్వం కాశీపట్నం చూడరు బాబు ఒకటి వచ్చేది తెలుసా మీకు? చూడడానికి ఇంత బాక్సే అది. కానీ మీరు వెళ్ళి 10 రూపాయలు 10 పైసలు వేస్తే వాడు మీ మీద గుడ్డ కప్పుతాడు. ఆ రంధ్రం నుంచి చూడాలి, ఎన్ని చూపిస్తాడు అందులో. బొంబాయి, విశాఖపట్నం అన్ని కనబడతాయి. అన్ని ఉన్నాయి అందులో, ఉన్నట్టు కనబడుతున్నాయి. చూస్తే ఇంత పెట్టే. అది నిజాంతర్గతం అర్థం చేసుకోవడం ఇంకా చక్కగా సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఇంకా చక్కగా సరిపోయేది మరొక ఉపమానం వచ్చింది, అరచెయ్యి. అరచెయ్యి అంటే అర్థం ఇప్పుడు రాగానే టక్కుని మీరు ఓపెన్ చేస్తారు. లాస్ట్ వరుసలోకి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఆ పని ప్రారంభించవచ్చు. ఈ ఉపన్యాసం మొదలు వాట్సాప్లు చూసుకుంటే బెటర్ అండి. అదనమాట. అందులో ఎన్ని దృశ్యాలు కనబడతాయండి ఇక్కడ. జలపాతాలు, సినిమాలు, హాస్యాలు, రేడు ముట్టుకుని ఒక టచ్ కాదు. అవునా లేదు? ఇక్కడ అన్నీ అందులో ఉన్నాయా? ఏమీ లేదు. చూస్తే ఇంత అరే అంత బారుడు రోడ్డు, 3 డైమెన్షన్స్ అన్నీ కనబడుతున్నాయి. కానీ దానికి అన్ని డైమెన్షన్స్ లేవు మీరు పట్టుకున్న దానికి. ఎన్ని కనబడుతున్నాయి చెప్పండి ఇక్కడ. దానిలో ఉన్న ఒకానొక విద్యుత్ శక్తి వల్ల అది ఇన్ని విషయాలు మనం చూపించగలుగుతుంది. అలాగా అనేక రకాల వాసనల వల్ల నిర్మలమైన అంతఃకరణలో రకరకాల ప్రపంచాలు కదులుతున్నాయి. కానీ నిజానికి నీ స్వరూపం ఎన్ని బొమ్మలు తీసేసి దాని అసలు స్వరూపం ఏంటండి? ఏమీ లేదు. నిర్మలమైన ఒక స్క్రీన్ అంతే దాని అసలు స్వరూపం. దీనిని చూస్తున్నావు నువ్వు ఇక్కడ. అలా నిర్మలమైన హృదయం ఇది. ఇది ఏకదేశ గ్రహం. ఇక్కడికిక్కడ అది జడం, ఇది అంతఃకరణ చైతన్యం. అది మరి తేడా ఉంది ఇక్కడ. ఎక్కడికక్కడ గ్రహించడానికి. ఎందుకంటే పరతత్వం వస్తువు కాదు, నీకు వస్తువులతో అనుభవం. వస్తువు కాని పరతత్వం నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వస్తువులతోనే పరిచయం చేయాలి. కానీ అది వస్తువు కాదు కదా, ఆయనకి స్పష్టంగా అర్థం కాదు. కనుకనే నీకు పరిచయమైన వస్తువులతో చెప్తారే తప్ప దానితో జ్ఞానం రాదు. ఇది కొంత అర్థం చేసుకోవడానికి ఇది గ్రహించాలి ఇక్కడ. నేను ఈ మధ్య నయాగరా చూసొచ్చానండి. గొప్ప జలపాతం అన్నాడు ఒక ఆయన. అవునండి, ఎలా ఉంటుందండి అని. ఎలా ఉంటుందంటే నువ్వు ఎత్తిపోతలు చూసావా అంటాడు ఇక్కడ. అర్రే నేను చూడలేదంటాడు. ఇంకా వీడు గింజుకుంటాడండి. వాడికి నయాగరా జలపాతం ఎలా ఉంటుందో చెప్పడానికి వీడు గింజుకునే అవస్థ ఉంటుందే సామాన్యం. ఎందుకు అది ఇక్కడ ఎత్తిపోతల జలపాతం చూడలేదంటే వాడు చెప్తాడు ఆ మధ్యలో ఇక్కడ ఏదైనా జలపాతం ఉందండి గోదావరి దగ్గర, ఏదో ఉంది తలకోనం, అది చూసాను. చూసావా? అమ్మయ్యా కొంత నయ్యం. దానికి 10 రెట్లు ఉంటుందయ్యా అంటాడు ఇక్కడ. 10 రెట్లు ఉంటుందని చెప్తాడే కానీ ఆ పెద్ద జలపాతం తీసుకెళ్ళగలడా, దాన్ని ఇక్కడ తేగలడా? వీడు దాన్ని బట్టి ఊహించుకోవాలి. కాబట్టి వీడు 10 రెట్లు అనగానే వీడు ఊహాశక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. కనుక నయాగరా అనగా ఎత్తిపోతలకు 10 రెట్లు ఉండును అని కన్ఫర్మ్ గా చెప్పడానికి లేదు. వీడు అది అర్థం చేసుకోవడం ఒక అవగాహన. ఎందుకంటే వాడికి అది పరిచయం లేదు కనుక చూపించాడు. ఎర్రగా ఉంటుందండి, మొన్న మధ్య చూశారంటే ఎలాంటి ఎరుపండి అని అడిగాడు వాడు. ఇంకా అదొక అవస్థ. కుంకుమలు అంటే ఎరుపా, గులాబీలు అంటే ఎరుపా, మిరపకాయలు అంటే ఎరుపా, టమాటాలు అంటే ఎరుపా. ఇంక వీడికి ఎరుపుతో ఎన్ని పరిచయం అన్నీ చెప్పుకోవాలి. అవునా లేదా? కానీ టమాటా కాదు, మిరపకాయ కాదు. కానీ వీడికి 2 తప్ప మనకు తెలియదు కనుక 2 చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. అందుకు ఆ పరతత్వాన్ని చెప్పేటప్పుడు ఉదాహరణలు ఎంతవరకు అంటే ఏకదేశ గ్రాహ్యం. ఉదాహరణ సిద్ధాంతం కాదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఉదాహరణ అర్థం చేసుకోవడం వరకు నీ లోపలే ప్రపంచం ఉంది. నువ్వు ఏది గ్రహిస్తున్నావో అదే ప్రపంచం. నీ అంతఃకరణం ఏది పొందుతుందో అదే ప్రపంచం. నీ అంతఃకరణ యొక్క అసలు స్వరూపం ఏమిటి? అదేది కాదు. అది బయట ఉంటే కదా నాకు వచ్చింది అని ప్రశ్న వేస్తే బయట వస్తువు లేకుండా కూడా నువ్వు చూడగలిగే ఒకనొక స్థితి ఉంటుంది. అది ఎలాంటిది అంటే స్వప్నావస్థను ఉదాహరణగా చెప్పారు. స్వప్నం ఉందండి ఇక్కడ. కలకంటున్నాం. కలకంటున్నప్పుడు ఎన్ని కనబడతాయి? మనకు మనమే కనబడతాం. మనల్ని ఎవడో కొడుతుంటాడు, లేదా మనం ఎవరినైనా కొడుతుంటాం. అక్కడ 2 వస్తువులు. మనం కొడుతూ ఉంటే చప్పట్లు కొడుతూ వెళ్తూ కొందరు కనబడతారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి? ఇక్కడ పెద్ద రోడ్డు, అడవి, అబ్బా, పైగా ఒక్కసారి రాజులైపోయాం మనం. మన చుట్టూ మంది మార్బలాలు. మన కారు ముందు వెళ్తుంటే వెనకాల 50 కార్లు వస్తున్నాయి ఇక్కడ. మన ముందు పడుకున్న కార్లు. మన దిగ్గానే
డోర్ తీసి ఒకటి సెల్యూట్ కొట్టాడు. ఎంత బాగుందో ఆ కళ, అలా ఉండిపోతే బాగుండు. కానీ నిజం లేరా అని ఎవరు కొట్టలేదు. మీరు ఏం చేస్తాం? బతుకు చూస్తే అలా ఉంది ఇక్కడ, కళ చూస్తే అలా ఉంది ఇక్కడ. ఈ కళలో ఏ బయట ప్రపంచం ఉందని అది వచ్చిందో చెప్పండి. ఇది ఒక్కటి ఆలోచించుకుంటున్నాడు. ఏ బయట ప్రపంచం ఉంది? ఇదివరకు నువ్వు బయట ప్రపంచం నుంచి పొందిన అనుభూతుల వాసనలు నీలో కల్పన చేసుకుంటున్నావు. అయితే కళ కంటున్నంతసేపు అది సత్యం అనుకున్నావా లేదా? అదొక్కటి చెప్పు. కళ కంటున్నంతసేపు సత్యం అనుకున్నావు, చెమట్లు పట్టేసే భయమైంది అయితే, అది ఆనందకరమైనదైతే ఒక ఒళ్ళు పులకించిపోతుంది. అందుకు ఒక ఆయన పాపం చెప్పులు వేసుకుని నిద్రపెట్టా. ఎందుకంటే రోజు అడవిలో తిరిగినట్టు కళ వస్తుందండి, కాళ్ళకేమి గుచ్చుకోకుండా అన్నట్టు. ఇక్కడ చెప్పుడు అక్కడ ఏం ప్రయోజనం ఉందండి? ఇక్కడ వాడు కనబడుతూ ఉంటుంది అంతే ఇక్కడ. కనుక కళ కంటున్నంతసేపు నిజం అనిపించిందా లేదా? అదొక్కటి చెప్పు. అబద్ధం ఎప్పుడు అనిపించింది? మెలకు వచ్చిన తర్వాత. కానీ మెలకు వచ్చే వరకు కళనే ఎలా అనిపిస్తుంది? ఎలాగైతే మాయ వల్ల నీ లోపలి ప్రపంచం బయట ఉందనుకుంటున్నావు కానీ అది లోపలే ఉందయ్యా. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా బయటవి కావు, నీ లోపలవే. ఇది బాగా తెలుసుకో. అవునాక అదే చెప్పండి, మీరే ఆలోచిస్తే తెలుసుకుంది. ఇక్కడ నేను కల్పించుకున్నది ప్రపంచం మరొకటి కాదు. నా బుద్ధి అంతఃకరణం ఇంద్రియాల ద్వారా దేన్ని వింటోందో, చెవితో విన్నది, కళ్ళతో చూసినది ఏదో ఆ ప్రపంచాన్ని లాక్కుని తనకు అనుగుణంగా తన ఎలా గ్రహించిందో అలా అనుకుని తిరుగుతుంటుంది. దీనితోనే కల్పించుకు తిరుగుతోంది. కానీ అది అసలు స్వరూపం అది కాదు. ఈ విశ్వం నా యొక్క అసలు స్వరూపం కాదు. ఎలా అంటే కళ మన యొక్క అసలు స్వరూపం కానట్లు. కళ అసలు స్వరూపం అనిపిస్తుంది ఎంతసేపు? కళ కంటున్నంతసేపు. మెలకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అమ్మయ్య అది కళ కాదండి, కళ్ళే అన్నావు. ఎప్పుడు? మెలకు వచ్చిన తర్వాత. అలాగే ఎవరు ఎంత చెప్పినా ప్రపంచం సత్యమే, ప్రపంచం బయటే ఉన్నది అనుకునే అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే, గురువుల ద్వారా జ్ఞానాన్ని విని విచారణ చేసి నీకు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచం అనేది లేదు, ఉన్నదంతా ఒకే వస్తువు, అదే నా యొక్క అంతఃకరణలో ఉన్న ఆత్మతత్వం, అదే అద్దంలో ఉన్న ఆత్మతత్వం. అదే ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం లభించక తెలుస్తుంది. జ్ఞానం లభించే వరకు ప్రపంచమే సత్యమని, ప్రపంచం బయట ఉందని, ప్రపంచంతో అనుబంధము, బాధలు, సుఖాలు ఇవన్నీ ఫీల్ అవుతున్నావు. ఎలాగైతే కళ కంటున్నంతసేపు కళయే సత్యం అనుకుంటున్నావో, అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రపంచమే సత్యం అనుకుంటావు. ఇది తెలుసుకో. ఇక్కడ మెలకు వచ్చిన తర్వాత కళ అబద్ధం అని ఎలా తెలుస్తుందో, జ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచం అనేది వేరేగా లేదు, ఉన్నది ఒకటే తత్వం, అదే నా యొక్క ఆత్మతత్వం అనే విషయం అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు? ప్రబోధ సమయే. అది గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రబోధ సమయే. తర్వాత మాట చెప్పాడు ఇక్కడ, ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం. ప్రబోధ సమయం చాలా గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రబోధ సమయం అనే మాటకి చాలా లోతైనటువంటి అర్థాన్ని పెద్దలు చూపిస్తున్నారు. ప్రబోధ సమయం అనగా గురూపదిష్టమైనటువంటి ఉపదేశమని, శ్రవణ మనన నిధిధ్యాసనములు చెయ్యగా కలిగిన జ్ఞానముతో. గురూపదిష్ట మహావాక్యాత్ జ్ఞానోత్పత్తి కాలే. ఇది ప్రబోధ సమయే అనే మాటకు అర్థం. అంటే జ్ఞానము కలిగినప్పుడు నీకు తెలుస్తున్నది ఏంటంటే రెండు లేవు అని తెలుస్తుంది. అంటే జగత్తని నేనని రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. ఇదంతా కూడా నా మాయ చేత కల్పించబడినదే. ఈ జగత్తంతా దేని యందు కల్పించబడుతోంది? ఆత్మని, నా యందు. ఎలాగూ దర్పణమునందు ప్రపంచము వలే. దర్పణమునందు ప్రపంచము వలే అంటే బాహ్య వస్తువుల అనుమానం వస్తుంది కనుక, నిద్ర యందు స్వప్నము వలే అని కూడా మరొక ఉదాహరణ చూపించారు ఇక్కడ. నిద్ర యందు స్వప్నము వలే. స్వప్నం ఎంత భ్రాంతియో జగత్తు కూడా అంత భ్రాంతియే. అయితే స్వప్నము భ్రాంతి అనే విషయం మెలకు వచ్చాక తెలుస్తుంది. జగత్తు మిథ్య అనే విషయం సత్యమైన బ్రహ్మం అనుభవానికి వస్తే గాని తెలియదు. ప్రబోధ సమయే. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం ప్రబోధం తెచ్చుకోవాలి. అంతే, పెద్ద ఆలోచించడం ఏంటండి ఇక్కడ? ప్రబోధం తెచ్చుకోవాలి. అందుకే ఈ మాటని మనకి గౌడ భగవత్పాదుల వారు మాండుక్య కారికల్లో చక్కగా చెప్పారు. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తథా. గౌడ భగవత్పాదుల వారు అంటే తెలుసు కదండి మీకు. ఎవరు? ఆదిశంకరులకు పరమ గురువులు. ఆదిశంకరుల గురువు గారి పేరు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల వారి గురువు పేరు గౌడ భగవత్పాదుల వారు. గౌడ భగవత్పాదుల గురువు పేరు సుఖయోగీంద్రుడు. సుఖయోగీంద్రుడు గురువు గారు వ్యాసుడు. వ్యాసుని గురువు పరాశరుడు. పరాశరుని గురువు శక్తి. శక్తి గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు గురువు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు గురువు దక్షిణామూర్తి. ఇది పరంపర అండి ఇక్కడ. ఇది గురు పరంపర. గౌడపాదుల వారు మాండుక్యోపనిషత్తుకి కారికలు రచించారు సంస్కృతంలో.
దానికి భాష్యం శంకరాచార్య రాశారు. అది కూడా శంకరాచార్య రచనలో అదొకటి. గౌడ భగవత్పాలు వాక్యం చెప్తున్నాం మనం ఇక్కడ. అనాది మాయయా సుప్తో అన్నారు ఇక్కడ. కలకంటున్నాం. ఎప్పుడు కలకంటాం? నిద్రపోతే కదా. అంతే ప్రవచనం చెప్తాను కదా. నిద్రపోతే కల వస్తుంది ఇక్కడ. అంటే నిద్ర ఎప్పటి నుంచి మొదలెట్టావు? కల్లో నీకు తెలియదు. ఎప్పుడు నిద్ర ప్రారంభించావో తెలియదు. కలకంటున్నప్పుడు ఫలానా టైం నిద్రపోయిన ఫలానా టైంలో కల వచ్చింది టైం చెప్తావా? బయట టైం వేరు, కల్లో టైం వేరు. కల్లో సంవత్సరాలు 2 నిమిషాలు గడిచిపోతాయి, కానీ కళలో సంవత్సరాలు 2 నిమిషాలు గడిచినట్టు తెలియదు. అందుకే దేశము కాలము ఇవన్నీ కూడా కల్పనలే. ఇది తెలుసుకో. ఇక్కడ చాలా రహస్యమైన విషయం. ఇది రిలేటివ్. ఇది వేదాంతం చాలా చక్కగా పరిశీలిస్తుంది. అంతేకాదు, ఈ మధ్య అల్ట్రా మోడర్న్ డెవలప్మెంట్స్ లో, లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో ప్రొఫెసర్ హాకిన్స్ మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో తేలుతున్న విషయం ఏంటంటే, ఈ జగత్ అంతా కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీతో మొదలుపెట్టి ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ మొదలైనవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన కన్క్లూజన్ ఇక్కడ సభాముఖంగా చెప్తున్నా. వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమనంటే, మనం బాగా చర్చ చెయ్యగా అంతరిక్షం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే భారతీయులు చెప్పిన వేదాంతమకి సత్యమని మనం కన్క్లూజన్కి వస్తున్నామేమో అని అన్నారండి. ఇది మాట తెలుసుకోవాలి ఇక్కడ. కనుక గట్టిగా విచారణ చేస్తే తేలిపోతుంది బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఇక్కడ. కనుక ఇప్పుడు మనం సత్యం గురించి అన్వేషణ చేస్తున్నాం. క్షణానుకోల మారిపోతూ పరిణామంలా అనిపించే జగత్తు సత్యం ఎలా అవుతుంది? అంతేకాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా గ్రహిస్తాం మనం. ఇవాళ ఒకలా కనిపించిన ప్రపంచం రేపు మరొకలా కనిపిస్తుంది. కనుక ఇదమిత్తమైన గ్రహణం ఎక్కడుంది విశ్వానికి? కనుక ఉన్నది నీదే. నీ యొక్క అహం రూపమైన అంతఃకరణలో ప్రపంచం ఎలా ప్రతిఫలిస్తుందో అలా గ్రహిస్తున్నావు ఇక్కడ. ఎలాగంటే నిద్రలో స్వప్నంలా దీన్ని పొందుతున్నావు. కనుక నీ యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే ప్రబోధ సమయే. గురువుపదిష్ట మహావాక్య ఉత్పన్న జ్ఞానాత్. అంటే గురువు చెప్పిన మహావాక్యమును శ్రవణమనని విధ్యాసనం చేయడం వల్ల కలిగిన జ్ఞానం చేత నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది. ఆ నీ స్వస్వరూపం ప్రపంచం కాదు, ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది. కనుక ఈశ్వరుడు, జగత్తు, నేను అని ముందు 3 అనుకుంటున్నావే, ఆ 3 లేదు, ఉన్నది ఒక్కటే. అది నా యొక్క ఆత్మతత్వమే. కనుక ఈశ్వరుడు మనలో ఉన్నాడని అందరూ అంటుంటారు కదా. ఎలా ఉన్నాడండి? హిందువులు అయిన ప్రతివాడు కూడా ఈశ్వరుడు నాలోనే ఉన్నాడండి, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న మాట అంటూ ఉంటారు లేదా? ఎలా ఉండుంటాడు? మీరు కృష్ణుడిని కానీ నమ్మినట్లయితే లోపల కృష్ణుడు ఊత్తూ ఉన్నాడా? శివుడిని నమ్మితే త్రిశూలం పట్టు కూర్చున్నాడా? ఇదొక్కటి తెలుసుకుంటే చాలు ఈ సమస్య. దీని శంకరుడు గొప్ప మాట చెప్పారు. చిజ్జడ గ్రంథి అన్నారు. ఇక్కడ జడం, చిత్ అని 2 అంశాలు ఉంటాయటండి ఇక్కడ. జడం అంటే నేను చెప్పక్కర్లేదు, కదలలేనిది, తనంత తాను కదలలేనిది అనేది ఒకటి ఉంది. చిత్ అంటే కదిలించేది, కదిలేది, కదలనిది, లేదా కదిలించేది కదిలిస్తే కదిలేది. 2 అంశాలు. జడం అంటే ఏమిటంటే శరీరం, అంతే కదా. శరీరం అనగానే బయటకు కనిపే డూమ్ మాత్రమే కాదు, నీ బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు కలిపి శరీరం. ఇదంతా జడం. ఇదంతా కదిలిస్తూ లోపల ఉంది. దాని మీద చిత్ అంటారు. దీన్ని చిదంస అంటారండి. చిత్, ఆ చిద్రూపంలో ఉన్నవాడే భగవానుడు, పరమేశ్వరుడు లేదా ఈశ్వరుడు. నీ లోపల చిదంస ఈశ్వరుడు, జడాంశ దేహాదులు. కానీ నువ్వు 2 కలిపేసుకున్నావు ఇక్కడ. జడమైన దేహాదులే చైతన్యములు అనుకోవడం వల్ల వచ్చింది చిక్కంతా కూడా. కనుక ప్రపంచం అంటే బయట కనబడే కాదు, నీ శరీరంతో కూడా కలిపి ప్రపంచం తెలుసుకో ఇక్కడ. ఇదంతా బయటదే కాదండి, శరీరం కూడా. అలాగే నీ లోపల ఆత్మ చైతన్యం వల్ల పనిచేస్తున్న అంతఃకరణంలో ఈ శరీరం నేననే భావం కూడా ప్రింట్ అయింది. శరీరంతో చూసేవి కూడా ప్రింట్ అయ్యాయి. ఇవన్నీ కలిపి నేను అనుకుంటున్న సూపర్ ఇంపోజ్ లాగండి ఇక్కడ. అద్దంలో రకరకాల దృశ్యాలు కనబడుతున్నా అద్దం మారకుండా ఎలా ఉందో, రకరకాల శరీరాలు, రకరకాల ప్రపంచాలు మారుతున్నా నీ అసలు స్వరూపం ఒక్కటే. ఇది నీ అసలు స్వరూపం తెలుసుకున్నావు అనుకో, ఈ మారే వాటికి అనుగుణంగా నువ్వు మారకుండా నువ్వు అద్దంగా ఉన్నట్టు నువ్వు నిర్మలంగా మిగిలిపోతావు. అది నీ యొక్క అసలు స్వరూపము. ఇది గ్రహించు. ప్రపంచం మరొక చోట లేదు వేరుగా అనేది చెప్పదలుచుకున్నారు. అది నీ యొక్క అసలు స్వరూపం. అటువంటి సత్ చిత్ ఆనందం ఇది మనం గ్రహించగలిగితే ప్రపంచాన్ని నిర్మించే పరమేశ్వరుడు, ప్రపంచాన్ని అంతఃకరణలో చూసే జీవుడు ఆ చిదంశ ఈశ్వరుడు అయినప్పుడు, ఆ చిదంశ అక్కడ ఈశ్వరుల్లో అదే ఉంది, మనలో అదే ఉంది. ఇక్కడ మధ్యలో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక మిథ్యాన్ని తీసేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకడు అయిపోయాడు. చూడండి ఇక్కడ. అదే రమ్యమైనటువంటి భావం ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే ఈశ్వరుడిని వేరే లేడయ్యా. నీలోపలి చిద్ద అంశ ఈశ్వరుడు, జడాంశ దేహాదులు. కానీ జడమైన చిత్ అనుకోవడం వల్ల అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది, జడదేహాలు ధరించాల్సి వస్తుంది. ఆ చిద్రూపమే నేను అని గురు ఉపదేశం వల్ల నువ్వు తెలుసుకోగలిగితే ఈ దేహాదులు నేననే భ్రాంతి నుండి విడిపడి
సత్యమే, చిత్తయి, ఆనందమే, సర్వవ్యాపకమైనది అని అసలు స్వరూపాన్ని గ్రహించితే నువ్వు ఇంకా ఈ విశ్వపు చిక్కుల్లోనూ రాగద్వేషాలతోనూ ద్వంద్వములతోనూ బంధింపబడకుండా నీ స్వస్వరూపంగానే మిగిలిపోతావు. అదే మోక్షస్థితి. అప్పుడు సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. ఆ జ్ఞానం కలిగిన తర్వాత స్వాత్మానం, తనని తాను తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? అద్వయం. అవునండి, నేనేంటో నాకు తెలిసిపోయింది. నా పేరు పుల్లారావు, నా పేరు వెంకారావు. అలా అంటే వాడు తెలియనట్టే అర్థం. వెంకారావు, పుల్లారావు శరీరానికి పెట్టిన పేర్లు, అది ప్రపంచ విషయం. అది నీ అసలు స్వరూపం కాదు. ఇక్కడ నీ అసలు స్వరూపం విశ్వాన్నతట్టి చూస్తున్న వికారాలేవి లేనటువంటి దర్పణం వల్లే ఉన్నటువంటి కేవల చైతన్యమే నా యొక్క అసలు స్వరూపము అని గ్రహించగలిగితే అది సాక్షాత్కృతే. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. సాక్షాత్కారం అంటే ఆత్మ అనేది ఠంగని మ్యూజిక్ కొట్టుకుంటూ ఎదురుగా కనబడదండి. కొంతమందికి ఆత్మ సాక్షాత్కారం అయింది, ఠంగ్ ఠంగ్ అని మ్యూజిక్ కొనబడింది, ఎదురుగా లైట్ వచ్చిందని. లైట్ వచ్చిందంటే దానికి ఒక రూపం ఉందని అర్థం. అది కాదు, మళ్ళీ అది మిగిలిన విశ్వం కిందకి వస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే తనని తాను తెలుసుకొనుట, అనుభవమునకు తెచ్చుకొనుట. అది ఇక్కడ నేను దర్పణం వలె నిర్మలమైన వాడను. నా యందు ప్రతిఫలిస్తున్న ప్రపంచము నా యొక్క అసలు స్వరూపం కాదు. అది ప్రతిఫలిస్తున్న వాటికి నేను అంటని వాడను. అంతే కదా. జలపాతం అద్దంలో కనబడినంత మాత్రం అద్దం తడిసిపోదు. అగ్ని అద్దంలో కనబడినంత మాత్రాన అద్దం కాలిపోదు. అదేవిధంగా ప్రపంచం నా అంతఃకరణలో రకరకాలుగా గ్రహిస్తున్న ప్రపంచ వికారాలు ఇవి నాకు లేవు అనేటువంటి స్థితి తెలియాలి. కళలో ఎన్ని కనబడ్డా అవన్నీ మిథ్యలని తెలిసినట్లుగా. అందుకే రెండు ఉపమానాలు వాడారు ఇక్కడ, దర్పణం, స్వప్నం. యథా నిద్రయా అని రెండో వాక్యాల్లో వచ్చింది, గమనించండి. ఇక్కడ ఈ రెండింటిని చూపించారు. ఈ మాటను ఒక చిన్న పల్లవిలో చెప్పారు హనుమాచార్యులు వారు. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఒకటే మాట. మోక్షం అంటే తెలుసుకోవడమే. ఏమిటి? స్వాత్మానం. తెలియకపోతే బంధం. ఎందుకంటే ప్రపంచం సత్యము, అది ఎక్కడో బయట నుంచి వచ్చినా పడింది అంటావు. లేదు, నువ్వు కల్పించుకున్నదే ప్రపంచం. ఇక్కడ ఆ కల్పన తీసేయి, నీ స్వస్వరూపం తెలుసుకో. ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఆ తెలియకుంటే బంధము. ఒక్క మాట అన్నాడు, కలవంటిది బ్రతుకు ఘనునికిని. ఒకటే మాట, కలవంటిది బ్రతుకు ఘనునికిని. అదే మాట ఇక్కడ, యథా నిద్రయా. నిద్ర నుంచి వెనుక వచ్చిన వాడు కల అబద్ధం అని తెలుసుకున్నట్లుగా సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవా. చాలా గొప్ప మాట వేశాడు ఇక్కడ. ఏవా అంటే తనను తానే తెలుసుకున్నాడు. నాకు తెలిసిందండి, కానీ ప్రపంచం కూడా ఉందండి అన్నాడంటే కొంత అజ్ఞానం ఉందని లెక్క. తాడును చూసి పామును భయపడిపోయావు. పెద్ద నుంచి లైట్ వేసి చూపించాడు, తాడుని తెలిసిపోయింది. అమ్మయ్యా, ఇది తాడుని తెలిసిందండి. అమ్మో, ఆ పాము మాత్రం కాటేస్తుందేమో అని భయంగా ఉందండి అన్నట్ట. తాడుని తెలిసి ఇంకా పాము కాటేస్తున్న భయం ఎక్కడ? కానీ ఏవో అంటే అది మాత్రమే, నేను మాత్రమే, ఆత్మ మాత్రమే అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే మన ప్రపంచంతో కలిపి చూడకు, అర్థాన్ని అర్థంగా చూడడంలాగా నీలో చైతన్యాన్ని చైతన్యంగా తెలుసుకో. ఇక్కడ అది అద్వయం. మరి రెండో వస్తువు లేదు, అద్వయమే. తర్వాత అద్వైతం అయిందండి మరొకటి కాదు. ఇక్కడ స్వాత్మానమేవ అద్వయం. అయితే ఈ స్థితి జీవుడికి గురు ప్రబోధం వల్ల, సాధన వల్ల వస్తుంది. ఈశ్వరుడికి స్వతసిద్ధంగా ఉంటుంది ఇక్కడ. కనుక ఇంత ప్రపంచాన్ని పరమాత్మ సృజించి నడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన వీటికి అంటకుండానే ఉంటాడు. నువ్వు ఈ అంతఃకరణంతో ప్రపంచాన్ని గ్రహిస్తూ అదే అనుకుని గోలపడుతూ ఉంటావు. అది ఇద్దరికి తేడా. కనుక ఆయన నిత్యముక్తుడు, నువ్వు నిత్యబద్ధుడివి. నిత్యబద్ధుడైన నువ్వు నిత్యముక్తుడైన ఈశ్వరుణ్ణి ఆశ్రయించి అక్కడ ఈశ్వరుడుగా ప్రపంచాన్ని సృజించి నడుపుతున్న వాడు ఇక్కడ ఆత్మగా ఉన్న చైతన్యాన్ని గ్రహించకుండా ఈ ప్రపంచమే నేననుకుంటూ తిరుగుతున్న జీవుడు ఉపాధి తాదాత్మ్యం విడిచిపెడితే ఈశ్వరుడితో సమానమే అన్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించగల అద్వయం అన్నాడు. ఇక్కడ అద్వయం మాట ఉన్నదండి. ఇంకా తెలియాలి అంటే కొండ లోపల గాలి, కొండ బయట గాలి. మరి ఎన్ని గాళ్ళు ఉన్నాయి? ఒక్కరైనా రెండు అంటారేమో అని ఆశపడ్డాను నేను. కొండ లోపల గాలి, కొండ బయట గాలి నేను అంటూ ఉంటే రెండు గాలులు చెప్పేనా లేదా? రెండు గాలులు. కానీ కొండ లోపల గాలి ఎక్కడి నుంచి వచ్చింది? కొండలో ఉంది. బయట ఎక్కడ? కొండ లోపల ఉంది. కానీ కొండ లోపల ఉంది కానీ బయట గాలి ఒకటి కాదా? కలవి విశ్వమంతా ఏ చైతన్యం నిండిపోయిందో అది నీ లోపల ఉంది. కానీ ప్రపంచం అనేది దాని యందు ప్రతిఫలించడం వల్ల బయట లోపల విశ్వాన్ని చూస్తున్నావు నువ్వు. బయటలో ప్రపంచాన్ని కూడా నువ్వు చూస్తేనే తెలుసుకుంటున్నావు, కానీ నీ లోపల ఉంది అది. ఇక్కడ నీ అసలు స్వరూపం ఆ కొండ పగిలిన గాలి ఒకటే అన్నట్లుగా, కొండ ఉన్న గాలి ఒకటే. అలాగే నువ్వు శరీరాదుల్లో ఉన్న చైతన్యం అనే దృష్టితో చూస్తే మాత్రం ఉన్నదంతా ఒక్కటే. కనుక బయట గాలంతా ఈశ్వరుడు, కొండలో గాలి జీవుడు. ఇప్పుడు మీరు చెప్పండి,
కుండలో గాలి, బయట గాలి రెండు ఒకటేగా. కనుక దేహాదుల్లో ఉన్న చైతన్యము, విశ్వాన్ని నడిపే చైతన్యము, రెండు చైతన్యాలు ఉన్నాయి. విశ్వాన్ని నడిపే చైతన్యం పేరు ఈశ్వరుడు, దేహాదుల్లో ఉన్న చైతన్యం పేరు జీవుడు. చైతన్య దృష్టితో రెండు ఒకటే. తేడా ఎక్కడొచ్చిందంటే ఈ దేహాలు నేను అనుకోవడం వల్ల చిక్క జీవుడు బంధింపబడ్డాడు. ఇక్కడ దేహాలు నేను అనుకోవడం దేని వల్ల ఏర్పడింది? తన శుద్ధమైన అంతఃకరణ చైతన్యంలో ఈ కనబడుతున్న జగద్వికారాల్ని గ్రహిస్తూ సుఖ దుఃఖాలు ఇత్యాది భ్రాంతులతో ఉండడం వల్ల తన స్వరూపాన్ని తాను మరిచిపోవడం వల్ల తాను కల్పించుకున్న జగత్తు యొక్క వాసనలతోనే రకరకాల జన్మలెత్తుతూ రకరకాల దేహాలతో తిరుగు జీవుడిని వ్యవహరింపబడుతున్నాడు. ఎప్పుడైతే విచారణ ప్రారంభించి గురోపదేశం ద్వారా తన స్వస్వరూపం నిర్మలమైన అద్దం వంటి ఆత్మయే, చైతన్యం మాత్రమే తన స్వరూపము, అది విశ్వవ్యాపకమై ఉన్నది, విశ్వమంతా దాని యందు భాషిస్తున్నా ఆ వికారము లేని దాని యందు లేనిది. ఇది ఎలాంటిదంటే అద్దమునందు ప్రపంచమున్నా ప్రపంచపు వికారాలు అద్దానికి లేనట్లు పరమాత్మ యందు ప్రపంచం భాషిస్తున్న ప్రపంచ వికారాలు పరమాత్మకు ఎలా లేవో నాలో ఆ పరమాత్మ ఆత్మరూపుడి ఉన్నాడు, ప్రపంచాది వికారాలు నాకు లేవు అని తెలుసుకోవాలి. ఇది స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురు మూర్తయే. ఆ శుద్ధమైనటువంటి దేనికి అంటని స్థితి పరమేశ్వరుడి దగ్గర సహజంగా ఉన్నది. అందుకే తస్మై, అటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. నాలో చూస్తే జీవాత్మ, ప్రపంచంలో చూస్తే పరమాత్మ. కానీ ప్రపంచము శరీరము తీసేస్తే జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఇది గ్రహించి ఇదే కుండల ఉపమానంలో ఇందా మనం చెప్పుకున్నాం. ఇలాగా ప్రబోధ సమయంలో ఆత్మస్వరూపముగా ఏ అద్వయమైన పరతత్వము తెలియబడుతుందో, అంటే నా యొక్క అసలు స్వరూపము అద్వయమైన పరమాత్మ అని తెలియబడుతుందో, ఆ పరమాత్మ స్వరూపుడైన గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. ఇది ఈ శ్లోకం యొక్క భావం. అంటే దక్షిణామూర్తి మన ఈశ్వరుడిని ఉపాసిస్తూనే క్రమంగా నా లోపల చైతన్య స్వరూపం ఆయనే. ఇక్కడ అద్దం ఏదైతే ఉందో నిర్మలమైనది అదే అసలైనటువంటి దక్షిణామూర్తి అని తెలుసుకున్నాక నాకు ప్రబోధించిన గురువుకి ప్రబోధింపబడే ఈశ్వరునికి భేదం లేదనే విషయం తెలుస్తుంది. ఆ ముగ్గురికి ఉన్న అభేదమే చివరి వాక్యం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం ఇచ్చిన గురువుకి, దాని ద్వారా తెలియబడే జ్ఞానరూపుడైన ఈశ్వరుడికి నాకు భేదం లేదు, ముగ్గురికి భేదం లేదు. ఈ చివరి వాక్యానికి అర్థం ఇది. ఈ అర్థాన్ని చెప్తూ సురేశ్వరాచార్యులు రమ్యమైన శ్లోకాన్ని అందించారు. ఆ శ్లోకం చదువుకుని వాళ్ళు ముగిద్దాం. రేపు దాని వ్యాఖ్యానంతో రెండో శ్లోకంలోకి వెళతాం. ఆ శ్లోకం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః. ఇది మాట. లేదా వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది శ్లోకం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోక వ్యాఖ్యానం చాలా ముఖ్యమైనది. తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అనే మాటకి ఈ శ్లోకంలో అందించారు సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాసంలో. రేపు ఈ శ్లోకంతో ప్రారంభించి రెండో శ్లోకంకి వెళదాం. మొదటి శ్లోకం మొత్తం స్పష్టంగా తెలిసింది కదా? స్పష్టంగా తెలియదు, తెలిసి నట్టు అనిపిస్తుంది. ఆ నట్టు బిగించడానికి ఇంకా 8 శ్లోకాలు ఉన్నాయి మనకి ఇక్కడ. అందుకే అయిపోలేదండి. అదేమిటో మరొకసారి గట్టిగా కూర్చొని తెలుసుకుందామని మఠం వేసుకుంటే రేపు మనకి తెలుస్తుంది. మొత్తానికి దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ప్రయోజనం స్వాత్మలాభం. స్వాత్మలాభం, నీ అసలు స్వరూపం చెప్పడానికి పుట్టిన దక్షిణామూర్తి స్తోత్రం, మరి దేనికి కాదు. కనుక ఇందులో నీ అసలు రంగు బయటపడుతుందండి. నీ అసలు ఏంటో తీసి పెడతాడు. ఏదో నీ అసలు కొసలు చాలా తగిలించేసేవారు. నేను నల్లగా ఉంటా, నేను తెల్లగా ఉంటా, ఒకప్పుడు సన్నగా ఉండేవాడిని, ఇప్పుడు దిబ్బగా ఉన్నాను, నేను స్త్రీ, నేను పురుషుడు, ఇవన్నీ నువ్వు కాదు. ఇవన్నీ అద్దంలో ప్రపంచంలాగా ఆరోపించావు. అద్దంలో ప్రపంచం కనబడుతోంది కనుక అందులో ఉందనుకో, పర్వాలేదు, కానీ లేదు. అలాగే నీలో ప్రపంచం ఉందనుకుంటున్నావు, అసలు నీ స్వరూపం అది కాదు. కనుక ఇవన్నీ పరిహరించిన అసలుదేదో బయటకు చూపిస్తుంది. కనుక స్వాత్మజ్ఞానమే దక్షిణామూర్తి స్తోత్రము యొక్క అసలు లక్షణం. అందుకే సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఆత్మ సాక్షాత్కారమే ఇందులో చెప్పదలుచుకున్నది. ప్రయోజనం ఆత్మసాక్షాత్కారం. ఆత్మ యొక్క అసలు స్వరూపం అద్వయం. అది పొందాలి అంటే ప్రబోధ సమయే. చూసారా ఎంత చక్కగా చెప్పేశారు. కనుక మొదటి శ్లోకంలోనే శాస్త్రంలో ఏది పొందాలి, ఎలా పొందాలి అనే విషయం చెప్పాలి. అది ఇక్కడ చక్కగా చెప్పారు. ఏది పొందాలి? అద్వయం. అదేం చేయాలి? అనుభవానికి తెచ్చుకోవాలి. సాక్షాత్కృతే. దానికి ఏం చేయాలి?
ప్రబోధ సమయే. దానికి ఏం చేయాలి? తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంత చక్కగా కార్యకారణ సంబంధం మనకు చూపిస్తూ 2 ఉదాహరణలతో నువ్వే సెల్ఫ్ సెంటర్డ్, ఎవరున్నా లేకపోతే నువ్వున్నావు. ఒక గురువుగారి దగ్గరికి శిష్యుని అడిగేట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయని. ఎవరి లోకం వాడిదినైనా అన్నట్ట. ఇది ఒక్కడ ఆలోచించుకుంటే చాలండి. ఇక్కడ నిజమే, నువ్వేదనుకుంటావో అదే. ఈ మాట జిడ్డు కృష్ణమూర్తి గారు నీ ఆలోచన నువ్వన్నాడు. ఇదే విషయం, నువ్వేదనుకుంటావు అదే. ఇవాళ నవ్వుతూ ఉంటాం, రేపు ఏడుస్తుంటాం, 2 సత్యాలకు నువ్వు గ్రహించే దాన్ని బట్టింది. నీ అసలు స్వరూపం మాత్రం ఈ నవ్వు ఏడుపు కాని నిర్మలమైన సచ్చిత్ స్వరూపం. ఇది గ్రహించు. దానికి ఏం చేయాలి? 2వ శ్లోకంలో ఎత్తుకుంటా చెప్తానన్నాడు శంకర భగవత్పాలు వారు. గ్రహిద్దాం. సర్వశ్రీ దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రేపు మళ్ళీ ఖచ్చితంగా 6:30 విషయం ప్రారంభించుకుందాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.